అంబటి రాంబాబు అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంబటి రాంబాబు గారు నీచమైన రాజకీయాలు చేస్తున్నారండి. ఒక సామాన్యుడు కూడా మాట్లాడినటువంటి భాషని వైసీపీ మొత్తం కూడా నాయకులు అదే భాషతో మాట్లాడుతున్నారు, అదే వ్యవహార శైలితో నడుస్తున్నారు. అంటే ముఖ్యమంత్రిని దూషించిన కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని ఒక వ్యక్తిగతంగా దూషించడం చాలా అమానుషం. మనమే కాదు, ఎవరినైనా ఇతరులు మన వ్యక్తిగతంగా దూషించకూడదు. ఏమైనా ఉంటే పార్టీ పరంగా ఎదుర్కోవాలి, లేదంటే ప్రజా సమస్యల మీద ఎదుర్కోవాలి. సో ఆయన ఏం మాట్లాడారు రిపీట్ చేయదలుచుకోలేదు, ఆ మాటలు అందరూ విన్నారు కాబట్టి. కానీ అక్రమ కేసులు పెట్టారు, కక్షపూర్తిగా టార్గెట్ చేసి ఆయన అరెస్ట్ చేశారంటారు వైసీపీ వాళ్ళు. అదంతా వైసీపీ కుట్రండి. వాళ్ళు ఏదో బురద జల్లే ప్రయత్నంలోనే కూటమి ప్రభుత్వం చేస్తుంటారు అని చెప్పేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చూసి ఓరవలేక ఈరోజు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో వీళ్ళందరూ నడుస్తున్నారండి. వీళ్ళు జగన్ గారి పర్యటన ఉంది సార్ ఈరోజు గుంటూరు, ఈరోజు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పర్యటన మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారు ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలి, ఒక ఎక్స్ సీఎం, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు వాళ్ళది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఖండించాల్సింది పోయి దాన్ని ఆయన ఎంకరేజ్ చేసే దిశగా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇదంతా కూడా జరిగింది కల్తీ లడ్డు ఏదైతే ఉందో తిరుమల తిరుపతి లడ్డు గురించి జరిగిన చర్చలో భాగంగా ఈ దాడులు జరగడం కానీ ఆయన మాట్లాడడం జరిగింది. అసలు లడ్డు గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ గత 5 ఏళ్లలో మన తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైనటువంటి దేవస్థానం. ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతమైనటువంటి దేవస్థానం ఒకటి మంది. దేశ విదేశాలను కూడా ఇక్కడ దర్శన భాగ్యం కోసం వస్తుంటారు, మన వెంకన్న దర్శనం కోసం. అలాంటిది వీళ్ళు ఏం చేశారంటే ఎంతసేపు ధనార్జన కోసమనే చెప్పేసి ఈ లడ్డూని కల్తీ చేయడం జరిగింది. దాంట్లో దేవుడు సంబంధించిన విషయం. దాంట్లో వీళ్ళు ఆవు నెయ్యిని వాడకుండాను పామాయిల్తో చేసినటువంటి కొన్ని కెమికల్స్తో కూడుకున్నటువంటి పదార్థాలను వాడి లడ్డూని తయారు చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. కానీ మేమేం తప్పు చేయలేదు, వీటన్నిటికీ 2029లో మేము వచ్చాక రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారు వైసీపీ. వాటికి ఏం చెప్తారు సమాధానం? ఇది సహజమండి. 2029 కాదు, దాదాపుగా మళ్ళీ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు కూడాను దాదాపుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కనబడదు. ఈ 2029లో అస్సలు ఈ 11 సీట్లని వచ్చి డబుల్ డిజిట్ అని వచ్చింది. ఈ 2029లో వీళ్ళు ఇలాగే వ్యవహరిస్తే డబుల్ డిజిట్ కాదు కదా, సింగిల్ డిజిట్ కూడా వాళ్ళకి చాలా దూరంగా ఉంటారని చెప్పేసి దీని ద్వారా తెలియజేస్తున్నాను.